ఆ ఇద్దరు టీంలో ఉండాల్సిందే. ఓల్డ్ ఏజ్ లో గోల్డ్ మెడల్స్ తో అదర్స్. గిల్ పై యువరాజ్ ప్రశంసలు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. వచ్చే నెలలో యుఏఈ వేదికగా జరిగే ఆసియా కప్ కోసం సెలక్షన్ కమిటీ తిప్పల పడుతోంది. జట్టులో ఎవరుంటారు, ఎవరిపై వేటు పడొచ్చు అనే చర్చ కొనసాగుతోంది. అయితే ఈ నెల 19న అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ఆల్ ఇండియా సెలక్షన్ కమిటీ ఆసియా కప్ లో పాల్గొనబోయే భారత జట్టును ప్రకటించబోతోంది. భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ పై మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ ప్రశంసలు కురిపించారు. ఇంగ్లాండ్ పర్యటనలో గిల్ సారథ్యం ప్రదర్శన అద్భుతంగా ఉన్నట్టుగా కొనియాడారు. టెస్ట్ జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టిన గిల్ 4 సెంచరీస్తో అదరగొట్టారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరూ వన్డేల్లో కొనసాగినంత కాలం ఆడించాలని మాజీ క్రికెటర్ సురేష్ రైనా తెలిపారు. అప్పుడే భారత జట్టు వన్డే సెటప్లో కుదురుకోవడానికి కుర్రాలకు కాస్త సమయం లభిస్తుంది అన్నారు. అన్ని ఫార్మాట్లో ఆడగలిగే సత్తా ఉన్న మహ్మద్ సిరాజ్ను కూడా జట్టులో చోటు ఇవ్వాలని తెలిపారు. ఆయన వయసు 50కి పైనే. అంతేకాదు గుండెకు బైపాస్ సర్జరీ కూడా అయింది. అయినా వెయిట్ లిఫ్టింగ్ పోటీలో సత్తా చూపించి ఔరా అనిపించాడు ఎస్బీఐ మాజీ ఆఫీసర్ డివి శంకర్రావు. భద్రాచలంకు చెందిన ఈయన ఇటీవల కేరళ వేదికగా ముగిసిన జాతీయ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో 3 గోల్డ్ మెడల్స్ ను సాధించి సత్తా చూపించారు. చెన్నై చెస్ గ్రాండ్ మాస్టర్స్ టైటిల్ ను జర్మనీ యువకుడు విన్సెంట్ కెమెన్ సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీలో మరొక రౌండ్ మిగిలి ఉన్నప్పటికీ 8వ రౌండ్ గేమ్ ను డ్రా చేసుకుని టోర్నీ 3వ సీజన్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. 8వ రౌండ్ లో అతడు నెదర్లాండ్స్ తో గేమ్ ను డ్రా చేసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ భవిష్యత్తుపై సస్పెన్స్ కొనసాగుతోంది. తనను విడుదల చేయాలంటూ సంజు ఇప్పటికే విజ్ఞప్తి చేయగా అతనికి సరితూగే బదిలీ కోసం రాజస్థాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సంజు స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ లేదా రవీంద్ర జడేజా బదిలీ కోసం చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రతిపాదించారు. వయసు 45 ఏళ్లైన అమెరికా స్టార్ వీనస్ విలియమ్స్ రాకెట్ వదిలేకుండా ఫిట్నెస్ సంపాదించింది. ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుని సింగిల్స్ లో పోటీకి సిద్ధమైంది. ఇప్పటికే యుఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టోర్నీలో ఆడే అవకాశం చేజిక్కించుకున్న వీనస్ తాజాగా ఆగస్టు 24న మొదలయ్యే సింగిల్స్ డ్రాలోనూ వైల్డ్ కార్డ్ ఎంట్రీని దక్కించుకుంది. న్యూజిలాండ్ క్రికెట్ కు ఊహించని షాక్ తగిలింది. ఆ దేశ జాతీయ జట్టు చీఫ్ సెలెక్టర్ శామ్ వెల్స్ అనూహ్యంగా తన పదవి నుంచి తప్పుకున్నారు. న్యూజిలాండ్ క్రికెట్ పరివర్తన దశలో ఉన్నప్పుడు బాధ్యతలు స్వీకరించిన వెల్స్ వ్యక్తిగత కారణాల కారణంగా చీఫ్ సెలక్షన్ పదవికి రాజీనామా చేశారు. ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జోస్ బట్లర్ ఇటీవల మరణించిన తన తండ్రి జాన్ బట్లర్ కు ఒక అపూర్వ కానుక ఇచ్చారు. 100 లీగ్లు చేసిన రికార్డు హాఫ్ సెంచరీని తండ్రికి అంకితమిచ్చాడు. తండ్రి మరణం తీవ్రంగా కలిచివేస్తున్నప్పటికీ 100 లీగ్లో ఆడుతున్న జోష్ తాజాగా మెరుపు అర్ధశతకం ఆడాడు. భారత ఫుట్బాల్ జట్టు పూర్తిస్థాయి కోచ్గా ఖాలిద్ జమీల్ బాధ్యతలు స్వీకరించాడని, అతడు 2 ఏళ్లు పదవిలో ఉంటాడని ఏఐఎఫ్ఎఫ్ తెలిపింది. అతడు ఒప్పందంపై సంతకం కూడా చేశాడని చెప్పింది. నేషన్స్ కప్ లో ఈ నెల 29న తజికిస్తాన్తో భారత పోరే కోచ్గా జమీల్ కు తొలి మ్యాచ్.